కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ల మధ్య విభేదాలు సమసిపోలేదు. ఈ నేపథ్యంలో ఒక వర్గం నాయకులపై మరో వర్గం నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం మొదలుపెట్టారు. బీజేపీలో చేరబోతున్నారంటూ ఒకరిపై మరొకరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. కర్ణాటక కాంగ్రెస్లో కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య విభేదాలు సమసిపోలేదు. దీంతో ఒక వర్గం నాయకులపై మరో వర్గం నేతలు ఆరోపణలు చేసుకోవడం మొదలెట్టారు. బీజేపీలో చేరబోతున్నారంటూ ఒకరిపై మరొకరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. కాగా మాజీ మంత్రి కేఎన్ రాజన్న బీజేపీలో చేరబోతున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్సి బాలకృష్ణ ఇటీవల వ్యాఖ్యానించారు. రాజన్న గతంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. ఇటీవల కాలంలో రాజన్న మాజీ అయ్యారు. కాగా బాలకృష్ణ వ్యాఖ్యలపై రాజన్న తనయుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాజేంద్ర స్పందించారు. తన తండ్రి రాజన్న కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని ఆయన పేర్కొన్నారు. పార్టీ మారాల్సిన అవసరం తన తండ్రికి లేదన్నారు ఎమ్మెల్సీ రాజేంద్ర. అంతేకాదు ఎమ్మెల్యే హెచ్సి బాలకృష్ణపై రాజేంద్ర ఎదురుదాడి చేశారు. బీజేపీలో చేరే కాంగ్రెస్ నేతల టీంలో బాలకృష్ణ ఉన్నారని రాజేంద్ర ప్రత్యారోపణలు చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేరు ప్రస్తావించకుండానే ఎమ్మెల్సీ రాజేంద్ర అనేక ఆరోపణలు చేశారు. తమ కుటుంబం సిద్ధరామయ్యకు సన్నిహితం కావడంతోనే ఉద్దేశపూర్వకంగా తమను పార్టీ మారుతారంటూ బద్నాం చేయడానికి ప్రత్యర్థి వర్గం ప్రయత్నిస్తోందని రాజేంద్ర ప్రత్యారోపణలు చేశారు. అంతేకాదు ప్రత్యర్థి వర్గం కుట్రల కారణంగానే తన తండ్రి రాజన్నకు మంత్రి పదవి పోయిందని రాజేంద్ర ఆరోపించారు. అసలు కేఎన్ రాజన్నకు ఆర్ఎస్ఎస్తో ఏ రోజు సంబంధం లేదని ఆయన తనయుడు ఎమ్మెల్సీ రాజేంద్ర కుండబద్దలు కొట్టారు. అయితే ఎమ్మెల్సీ రాజేంద్ర వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్సి బాలకృష్ణ ఖండించారు. రాజన్నకు మంత్రి పదవి పోవడం వెనుక ఎవరి హస్తము లేదన్నారు. రాజన్నను కాంగ్రెస్ అధిష్టానమే మంత్రి పదవి నుంచి తప్పించిందని ఎమ్మెల్యే హెచ్సి బాలకృష్ణ వివరణ ఇచ్చారు. అసలు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోతే ఈ క్షణమే రాజన్న బీజేపీ కండువ కప్పుకునేవారని బాలకృష్ణ కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటీవల అసెంబ్లీలో అనూహ్యంగా ప్రవర్తించారు. ఈ సందర్భంగా బీజేపీకి సైద్ధాంతిక పునాదైన ఆర్ఎస్ఎస్తో తనకున్న అనుబంధాన్ని డీకే శివకుమార్ గుర్తు చేసుకున్నారు. అంతేకాదు ఆర్ఎస్ఎస్ గీతమైన నమస్తే సదా వత్సలేను సభలో ఆయన ఆలపించారు. ఒకవైపు డీకే శివకుమార్ సదా వత్సలే గీతం ఆలపిస్తుంటే మరోవైపు బీజేపీ సభ్యులు బల్లలు చరుస్తూ చిరునవ్వులు చిందించారు. సహజంగా కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ రెండు విరుద్ధ భావజాలాలకు చెందినవి. నమస్తే సదా వత్సలే గీతాన్ని ఆర్ఎస్ఎస్ లో అందరూ ఆలపిస్తారు. అటువంటి ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ అసెంబ్లీలో ఆలపించడం అనూహ్యంగా మారింది. అంతేకాదు డీకే శివకుమార్ భవిష్యత్ రాజకీయాలపై అనేక అనుమానాలు రేకెత్తించింది. మేలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించి కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే ముఖ్యమంత్రి ఎవరన్న చర్చ దాదాపు 3 రోజుల పాటు నడిచింది. చివరకు సీనియర్ నేత సిద్ధరామయ్య వైపు కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపింది. అయితే తాను 2.5 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలుగుతారని అప్పట్లోనే సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. దీంతో ముఖ్యమంత్రి పదవి రాకపోవడంతో తీవ్ర ఆశాభంగానికి గురైన డీకే శివకుమార్ అన్యమనస్కంగానే ఉప ముఖ్యమంత్రి పదవితో సర్దుకుపోవాల్సి వచ్చింది. అయితే సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇటీవలే 2.5 ఏళ్లు దాటింది. అయితే ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్ధరామయ్య వైదొలగలేదు. ముఖ్యమంత్రిగా ఆయనే కొనసాగుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి పదవిపై బోలెడాశలు పెట్టుకున్న డీకే శివకుమార్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
ఇదిలా ఉంటే ఇటీవల స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆర్ఎస్ఎస్ పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రపంచంలోని అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అంటూ ఆర్ఎస్ఎస్ కు ప్రధాని నరేంద్ర మోదీ కితాబిచ్చారు. కాగా ఆర్ఎస్ఎస్ ను ప్రధాని నరేంద్ర మోదీ మెచ్చుకోవడంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించి కాంగ్రెస్ అధిష్టానాన్ని హెచ్చరించాలని డీకే శివకుమార్ భావిస్తున్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అంతిమంగా ముఖ్యమంత్రి పదవి దక్కలేదన్న ఆక్రోశంతో డీకే శివకుమార్ కాంగ్రెస్ కు గుడ్ బై కొట్టి బీజేపీలో చేరుతారా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఏదేమైనా కర్ణాటక కాంగ్రెస్ లో ముసలం పుట్టింది. ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాల్సిందే.